విశాఖ డైరీలో పలు అక్రమాలు జరుగుతున్నాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. రైతుల నుంచి పాలు తక్కువ ధరకు సేకరించి అధిక ధరలకు అమ్ముకుంటూ రైతులకు మాత్రం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. రైతులకు అందించే పాలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. విశాఖ డైరీలో జరిగే అక్రమాలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యన్న డిమాండ్ చేశారు. కొన్ని కోట్ల రూపాయలు విలువది, కోట్లాది రూపాయలు ఇవేని భూమిది. ఆ మూర్తి యాదవ్ గారు మొన్న కలెక్టర్ గారిని కలిసి ఆ భూమి తాలూకు వివరాలు అన్ని కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం కలెక్టర్ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను, మీరు యాజ్ ఏ కలెక్టర్ గా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి, మీరు ఎంక్వైరీ చేయండి. గౌరవనీయులు మూర్తి యాదవ్ గారు చెప్పింది వాస్తవం అయితే గవర్నమెంట్ రిపోర్ట్ రాసి ఆ విశాఖ డైరీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. నేను స్పీకర్ గా డిమాండ్ చేయట్లే, విశాఖపట్నం జిల్లా వాసిగా, అనకాపల్లి జిల్లా వాసిగా, ఈ ప్రాంతం వాడిగా ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఇంత దోపిడీ జరుగుతుంది కాబట్టి ఇమీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకొని ఆ దోషుల మీద, ఎవరైతే దొంగలు ఉన్నారో దొంగల మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ ప్రెస్ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా మంత్రి గారు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు, ఈ డిపార్ట్మెంట్ మంత్రి అచ్చెన్నాయుడు గారు పేపర్లో వచ్చాయి, చూడండి ఒకసారి, చూసి అది ఎంతవరకు వాస్తవం యాజ్ ఎ మంత్రిగా మీరు కూడా ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒకరిద్దరు కాదు, నాకు తెలిసి 3 లక్షల మంది రైతులకు నష్టం జరుగుతుంది. అది మంత్రి గారు కూడా స్పందించి దీని మీద ఎంక్వైరీ చేసి ఆ యాజమాన్యం మీద, నిజమైతే యాజమాన్యం మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అంచేత రైతులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది పురాతనమైన డైరీ, మంచి డైరీ, ఆ డైరీని స్వార్థపరులు కొంతమంది పాడు చేస్తున్నారు. మీ డైరీని మీరే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత రైతులందరూ కూడా తిరుగుబాటు చెయ్యండి, జరుగుతున్న అన్యాయం మీద గొంతెత్తి మాట్లాడండి. లోకల్ గా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా రైతులకు అండగా నిలబడండి, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పి ఆల్ పార్టీస్, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీ నాయకులు కూడా రైతుల కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఈ దుర్మార్గాన్ని అరికట్టవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా రైతాంగాన్ని, పాల రైతులందరూ కూడా